ఇక్కడ విద్యార్థులు కన్జర్వేషన్ ఏ వైటల్ కన్సర్న్. ఓకే, దీని గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిడ వైల్ లాంచింగ్ వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ఇన్ ఇండియా ఎప్పుడు 6th March 1980లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బ్రహ్మాండమైన స్టేట్మెంట్. అదేంటంటే దట్ గోస్ లైక్ దిస్. చూడండి, మీకు డయాగ్రామ్లో చూపించాం. ది ఇంట్రెస్ట్ ఇన్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ ఏ సెంటిమెంటల్ వన్, బట్ ది discovery of truth well known to our ancient sages. The Indian tradition teaches us that all forms of life, human, animal and plant, are so closely interlinked that disturbance of one gives rise to imbalance in others. చూసారా ఎంత చక్కగా చెప్పిందో. ఇది కన్జర్వేషన్ యొక్క విశిష్టతని నొక్కి చెబుతుంది. ఇక్కడ ఒక విశేషం చెప్తాను. ఇన్ 1960 వరకు చాలా కంట్రీస్ వారి ఎకలాజికల్ రిసోర్స్ సమృద్ధిగా వాటిలోనే నివసించారు, వాళ్ళు బాగానే ఉన్నాయి. బట్ లేటెస్ట్ ఫిగర్ షోస్ దట్ 3/4 ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ మొత్తంలో కంట్రీస్ ఏ కంట్రీస్లో ఉంటుందో విచ్ కన్జ్యూమ్ మోర్ దాన్ దే కెన్ రిప్లెనిష్. మన రిప్లెనిష్ గురించి చేసామంటే తిరిగి పొందడం మాట, లేకపోతే ముందు అవకాశాలకు ఉంచుకోవడం, దాన్ని చేయటం లేదు. ది ఇష్యూ ఆఫ్ రిప్లెనిష్మెంట్ ఈజ్ లార్జ్. ఓకే, మనం వాటిలో మంచి ఇండివిజువల్ రోల్స్ని మనం ప్లే చేయాలి. ఓకే, ఇలా ప్లే చేయడానికి స్మాల్ స్టెప్స్ బికేమ్ గ్రేట్ ఎఫర్ట్స్ ఎట్ కన్జర్వేషన్ అన్నమాట. చిన్న చిన్న పనులు మనకి అది కొత్తపల్లి ఎక్స్పీరియన్స్ తెలియజేస్తుంది టువర్డ్స్ మేనేజ్మెంట్ అండ్ కన్జర్వేషన్లో మనం చూసాం. అది ఒకసారి చదవండి, మీరు అవన్నీ చదవాలి, చదివితే కానీ అర్థం అవ్వవు. ఓకే, ఇక్కడ మనం రెడ్యూస్ గురించి చూద్దాం. వాటర్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఏదైనా రిపేరింగ్, లీకీ రిపేర్స్, ట్యాప్స్ ఉంటే చేసుకోవడం. ఒక్కోసారి వీధుల్లో ఒక్కోసారి మనం చూస్తుండగా కొంతమంది ట్యాప్స్ వదిలేస్తారు. వాటిని మన దృష్టిలో పెట్టుకుని వాటిని మనం కట్టివేయడం చేస్తూ ఉండాలి. అదొక నేర్చుకోవాలి ఇటువంటివన్నీ. అవాయిడింగ్ షవర్ బాత్స్. ఓకే, ఇది స్విచ్చింగ్ ఆఫ్ అన్నెసరీ లైట్స్ అండ్ ఫ్యాన్స్ విల్ షేవ్ ఎనర్జీ. ఓకే, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. ఇది రెడ్యూస్ చేసుకోవడం అన్నమాట. ఓకే, డూ యూ థింక్ ఈజ్ ఇట్ నెసరీ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లైటింగ్ ఫర్ డ్యూరేషన్ లెస్ సెలబ్రేషన్స్? డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ బికాజ్ ఎ లాట్ ఆఫ్ పవర్ ఈజ్ కన్జ్యూమ్డ్ లగ్జూరియస్లీ. అవునా? ఓకే, ఇంకా రీయూజ్లో ఏంటంటే మనం ఆఫెన్ పేపర్ని, ర్యాపింగ్ పేపర్స్ని పడేస్తూ ఉంటాం అన్నమాట. వాటిని ఏం చేస్తామంటే దాన్ని రీయూజ్ చేసుకోవడం మళ్ళీను. అది చేయడం వలన చాలా ప్లాంట్స్ని సేవ్ చేస్తాం, పొల్యూషన్ కూడా మినిమైజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక రీసైకిల్ ఏమిటంటే ఇట్ ఈస్ ప్రాసెస్ కన్వర్టింగ్ వేస్ట్ మెటీరియల్ ఇంటూ న్యూ రా మెటీరియల్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ మెటల్స్ కానీ, గ్లాసెస్ కానీ, పేపర్ కానీ, ఇవన్నీ అన్నమాట. ఈ రీసైక్లింగ్ ఒక్కోసారి నాట్ ఆల్వేస్ ఏ గుడ్ ఆప్షన్. ఎందుకంటే కొన్ని రీసైక్లింగ్ ప్లాస్టిక్స్ ఏంటంటే ఆ ప్రాసెస్ ట్రిక్కీగా ఉంటుందన్నమాట. కెన్ కాజ్ హ్యావక్ ఆల్సో, ప్రమాదాలు కూడా వస్తాయి. ద చీఫ్ ప్రాబ్లం లైస్ ఏంటంటే ప్లాస్టిక్ కాంప్లెక్సిటీ. ఎక్కువ రకరకాల ప్లాస్టిక్స్ ఉండడం వలన, ఈ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉండడం వలన వాటి యూజ్ని మనం సిన్స్ ఇలా ఎక్కువ ఉండడం వలన ఓన్లీ కొన్ని టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ మనం రీసైకిల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అలాంటప్పుడు ఏ ప్లాస్టిక్స్ రీసైక్లింగ్ చేసుకుంటాం వాటిని జాగ్రత్తగా కేర్ఫుల్లీ సార్ట్ అవుట్ చేసుకోవాలన్నమాట. దాని మీదే ఈ రీసైక్లింగ్ అనేటువంటిది మంచిగా ఆధారపడి ఉంటుందన్నమాట. అటువంటి వాటిని రీసైకిల్ చేసుకోవాలి. అర్థమైందా విద్యార్థులు? దీనికి ఆన్సర్ ఏంటంటే సమ్ పీపుల్ అన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ని డస్ట్బిన్లో వేస్తారు వాళ్ళ కన్వీనియన్స్ గురించి మాట. బట్ ఈజ్ నాట్ గుడ్.
మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏమనుకున్నాం, నాన్ బయోడిగ్రేడబుల్ అనుకున్నాం. అది సెవరల్ ఇయర్స్ టు డిగ్రేడ్ ఇన్ ది సాయిల్. అవునా? ఇది ప్రాబ్లమ్స్ ఏంటి, ప్లాస్టిక్ బ్యాగ్స్ డిస్కార్డ్ అలాంగ్ విత్ వేస్ట్, అది దే నెవర్ మిక్స్ విత్ సాయిల్ అనమాట. అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే పైన బ్యాగ్ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు అవి సాయిల్లో డిజాల్వ్ అవ్వవు. దానివల్ల మొత్తం సాయిల్ పొల్యూషన్ వస్తుంది. అర్థమైందా? ఆ తర్వాత ఏంటి, వెన్ వెజిటబుల్ వేస్ట్ ఈజ్ డిస్కార్డెడ్ ఇన్ ప్లాస్టిక్ బ్యాగ్స్, అవి ఏమవుతుందండి పాపం యానిమల్స్, ముఖ్యంగా కౌస్, బఫెలోస్ ఇవేం చేస్తాయంటే ఆ వాసన బట్టి మొత్తం బ్యాగ్తో బాటు తినేసి అవి ఇట్ మే కాజ్ చోకింగ్ అండ్ ఆల్సో డెత్ ఆఫ్ యానిమల్స్ అన్నమాట, కౌస్ లైక్ దట్. అర్థమైందా? ఇటువంటి బ్యాగ్స్ని మనం డ్రైనేజ్లో వేసేసాం అనుకోండి, అవి ఫుల్గా డ్రైనేజ్ని బ్లాక్ చేసేసి, అర్థమైందా, ఆ డ్రైనేజ్ని బ్లాక్ చేసి ఏం చేస్తాయంటే అవి వాటర్ని బ్లాక్ అయిపోవడం, స్టాగ్నేట్ అయిపోయాం వాటర్ డ్రైనేజ్లో. ఆ వేస్ట్ ఏమవుతుంది, అన్హైజీనిక్ కండిషన్స్ క్రియేట్ అయిపోయి మస్కిటోస్ బాగా పెరిగిపోయి అవి గ్రోత్ అయిపోయి అండ్ మే కాజ్ మెనీ డిసీజ్ లైక్ టైఫాయిడ్, మన డెంగ్యూ, మలేరియా ఇటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అందువలన వీటిని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అర్థమైందా విద్యార్థులు? ఆన్సరు ఇక్కడ విద్యార్థులు రికవర్లో ఏంటంటే, ఏదైనా మనం చెట్లను కొట్టేసాం అనుకోండి, కొట్టేస్తే ఏం చేస్తే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కానీ అదే రోడ్లు వేయడానికి కానీ కొట్టేసినప్పుడు ఇంకొక చోట ఎన్ని కొట్టేసామో అన్ని చెట్లు వెయ్యాలన్నమాట, పెంచాలి. పెంచితే అది రికవర్ ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. అర్థమైంది విద్యార్థులు ఇంకా కన్జర్వేషన్ గ్రూప్స్ అంటే గవర్నమెంట్ కొన్ని లాస్ని చేసిందన్నమాట. ఏంటంటే ల్యాండ్ ఎలాగ మనం యూజ్ చేయాలి, ఎక్కడ ఏరియాస్ని మనం పార్క్స్ కింద, వైల్డ్ లైఫ్ కింద ప్రిజర్వ్ చేయాలి. ఓకే, ఇవి రూల్ చేసింది గవర్నమెంట్స్. ఆల్సో ఎన్ఫోర్స్ చేసింది లాస్ కొన్ని. ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్, మనకు పొల్యూషన్ చెక్స్ ఉంటున్నాయి కదా వెహికల్స్కి, అటువంటివి. సచ్ యాజ్ రిక్వైరింగ్ ఫ్యాక్టరీస్ టు ఇన్స్టాల్ పొల్యూషన్ కంట్రోల్ డివైసెస్, అది ఫ్యాక్టరీస్లో పొల్యూషన్ కంట్రోల్ డివైసెస్ని కూడా యూజ్ చేయాలి. ఫైనల్లీ గవర్నమెంట్ ఆఫెన్ ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు కన్జర్వింగ్ రిసోర్సెస్ బాగా చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మెనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో అవి కన్జర్వేషన్స్కి డెడికేట్ చేస్తున్నాయి అన్నమాట. ఏంటి, రైన్ ఫారెస్ట్ని సేవ్ చేయడం, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం, కిల్ మాట, థ్రెటనింగ్ ఆఫ్ కిల్ యానిమల్స్ మాట, అండ్ క్లీనింగ్ ఆఫ్ ఎయిర్. వీటిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవి చేస్తున్నాయి పనులు. ఇక్కడ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN అనేటువంటిది ఏంటంటే ఒక ఎలియన్స్ మాట. దేంతో, గవర్నమెంట్స్ తోటి, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ గ్రూప్స్ తోటి, అది 1948లో ప్రవేశపెట్టారు దాన్ని. ఇది IUCN ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్ మాట అండ్ హ్యాబిటేట్స్. అర్థమైందా? 1980లో ద గ్రూప్ ప్రపోజ్ ఏ వరల్డ్ కన్జర్వేటివ్ స్ట్రాటజీని ఒకటి దాన్ని తయారు చేసిందన్నమాట. ఈ చాలా గవర్నమెంట్స్ IUCNని ఒక మోడల్గా తీసుకుని వాళ్ళ యొక్క కన్జర్వేషన్ ప్లాన్స్ని డెవలప్ చేసుకున్నారు. ఏమిటి? ఇన్ ఎడిషన్ IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. స్టేటస్ ఆఫ్ ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఎండేంజర్డ్ లైఫ్ స్టేటస్ ఎలా ఉంది, నేషనల్ పార్క్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రిజర్వ్ చేస్తున్నారా వాటిని, అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ అరౌండ్ ద వరల్డ్ వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు ఎలా చేస్తున్నారని. ఇప్పుడు కొత్తపల్లి విలేజ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం అలామాట. ఓకే, వేరియస్ ఆర్గనైజేషన్స్ అవి ఇన్వాల్వ్ అయ్యాయన్నమాట ఈ క్రిసాట్. అర్థమైంది కదా మీకు? కన్జర్వేషన్ దాని గురించి అది కొన్ని విషయాల్ని విలేజర్స్ చెప్పి అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. Okay, thank you very much. This is the end of the last lesson of 10th class SSC, for which I am dreamt myself to finish, and I always thankful to the websites I used, to the
diagrams which I have taken to the remove back portion, that things which I have taken, and editing websites, and all. I am thankful so much to have used their clips for the purpose of students knowledge and for students always. Thank you very much. Garlapati Sitaramaya, and the maker of Garlapati GSR channel. Thank you very much.